నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. సాక్షిలో నా మీదే చురకలు. లండన్ వెళ్ళొచ్చేసరికి పార్టీని ముంచేశారు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మీదే సాక్షిలో చురకలు అంటిస్తున్నారు అని చెప్పేసి అంటున్నట్టుగా, అలాగే తాను లండన్ వెళ్ళొచ్చేసరికి అసలు పార్టీ నేతలంతా కలిసి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు అయిపోయారు, పార్టీని ముంచేశారు, ఎవరి పెత్తనం వాళ్ళు చేశారు అని చెప్పేసి అంటున్నట్టుగా నేను తమ్ముళ్ళు కూడా పెట్టాను. అసలు ఇంతకీ ఇది ఎంతవరకు నిజం? సాక్షి పత్రికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద చురకలు అంటించారా అంటే ఇండైరెక్ట్గా అయితే అంటించారు అనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే డైరెక్ట్గా కూడా అంటించారని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకని అంటే నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసానికి, అలాగే జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్ళడాన్ని విమర్శిద్దాము అని చెప్పేసి సాక్షి పత్రిక పనిగట్టుకుని ఒక చిన్న కార్టూన్ని వేసింది. సో హైదరాబాద్లో నివాసం ఉంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నివాసాలకి ప్రధాని నరేంద్ర మోదీ అన్నట్టుగా రాశారు. అంటే హైదరాబాద్లో ఉంటున్నారు వీళ్ళు, వీకెండ్ పాలిటిక్స్ చేస్తున్నారు. అక్కడ ఉండేదేమో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, కానీ వీళ్ళ నివాసాలు, వీళ్ళ ఇళ్ళు, వీళ్ళ కాపురాలు అన్నీ కూడా హైదరాబాద్లో అన్నట్టుగా చురకలండించారు. తీరా ఇది చూస్తే ఎవరికి తగిలింది? జగన్మోహన్ రెడ్డి కాదా వచ్చి తగిలింది? చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని విమర్శిద్దాం అనుకున్నారు, కానీ అది జగన్మోహన్ రెడ్డికి ఎంతవరకు తగులుతుందని చూసుకోకపోతే ఎలాగా? మన వైపు ఏ మచ్చ ఉందో చూసుకొని కదా ఎదుటి వాళ్ళ మచ్చల్ని మనం లెక్క పెట్టాలి అనే విషయం సాక్షి పత్రిక మర్చిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత మానస పుత్రిక కదా సాక్షి. సో ఇక్కడ సాక్షి ఏం చేసింది? చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా హైదరాబాద్లో ఉంటున్నారని విమర్శించింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడుంటున్నారు? మొన్నటి వరకు ఎక్కడున్నారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ వదిలిపెట్టి బయటికి రాలేదు. అంటే ముఖ్యమంత్రి కాకముందేమో జనాల్లో ఉన్నారు, ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ప్యాలెస్కి పరిమితం అయిపోయారు. అసలు బయటకు వచ్చినా కానీ పరదాల మధ్య తిరిగారు అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. కానీ చంద్రబాబు నాయుడు అలా కాదే. ఆయన వారంలో 6 రోజులు ఇక్కడ ఉంటున్నారు. వీకెండ్ అంటే సాటర్డే ఈవినింగ్ వెళ్ళి సండే మొత్తం అక్కడ ఉండి మండే మార్నింగ్కి మళ్ళీ వచ్చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చూసినా అంతే, పిఠాపురంలోనూ ఎక్కువగా ఉంటున్నారు, అలాగే తాడేపల్లిలో కూడా ఆయన ఉంటున్నారు. ఆయన కొన్ని నివాసం ఏర్పరచుకున్నారు, అది అద్దెది అవ్వచ్చు లేదా సొంతది అవ్వచ్చు. తాడేపల్లిలో ఉంటున్నారు, అవకాశం ఉన్న ప్రతిసారి కూడా ప్రజల్ని కలుస్తున్నారు. చంద్రబాబు నాయుడు కూడా అసలు ఎటువంటి మంది మార్బలం లేకుండా సెక్యూరిటీని కూడా చాలా తగ్గించి జనం మధ్యలోకి వెళ్ళి వాళ్ళ కష్టాలను విని ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే, దాని ఫలితంగానే ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రక్షాళన అవుతుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న లోటుపాట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడికి తాను ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు విన్నవించారు కాబట్టి ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ స్థాయిలో ప్రక్షాళన జరుగుతుంది అని చెప్పేసి చెప్పడంలో కూడా ఎటువంటి డౌట్ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారు? అధికారంలో ఉండగా ప్యాలెస్కి పరిమితం అయ్యారు, బయటికి రావాలంటే పరదాల మధ్య తిరిగారు. కానీ ఒక్కసారి అధికారంలో నుంచి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని తీసి పక్కన కూర్చోబెట్టినప్పుడు ఆయన ప్రజల్లో తిరగాలి. ప్రజల సమస్య కోసం, ప్రజలు ఏ సమస్యల్ని ఎదుర్కొంటున్నారో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుని వాటి మీద ప్రభుత్వానికి విన్నవించాలి. ప్రభుత్వం ఆలకించకపోతే పోరాటం కూడా చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు? వెళ్ళి పక్క రాష్ట్రమైన కర్ణాటకలోని బెంగళూరు నగరంలో ఉన్న యలహంక ప్యాలెస్లో ఉంటున్నారు. అక్కడ ఉంటే ఏంటి ప్రయోజనం? సో ఏమీ ప్రయోజనం లేదు. ఎప్పుడో వారానికి ఒకసారో లేకపోతే 2 వారాలకు ఒకసారి వస్తారు. ప్రజలకి ఏమాత్రం ప్రయోజనం ఉంటుందా? ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు అనే ధైర్యం ప్రజలకి ఉండాలి కదా. ప్రతిపక్షం అంటే ఏంటి? ప్రజల పక్షం అని అర్థం. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంగా ఉంటున్నాడా, ప్రజల పక్షంగా ఉంటున్నాడా, లేదంటే బెంగళూరు పక్షంగా ఉంటున్నాడా? దీని మీద కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇకపోతే జగన్మోహన్ రెడ్డిని విమర్శించింది డైరెక్ట్గా అనడానికి సాక్షి, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని విమర్శించింది అనడానికి దీనికన్నా ఉదాహరణ ఏమైనా కావాలా? మీరు కూడా మీ అభిప్రాయాన్ని చెప్పండి. సాక్షి పత్రిక జగన్మోహన్ రెడ్డిని విమర్శించిందా, చంద్రబాబు నాయుడిని విమర్శించిందా? చంద్రబాబు నాయుడు మీద విమర్శనాస్త్రాలు సంధించబోయి ఆ అస్త్రాల్ని జగన్మోహన్ రెడ్డి మీదకే వేసిందా అని చెప్పి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్గా చెప్పండి. ఇక జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళొచ్చారు. లండన్లో ఒక 15 రోజుల పాటు, 17 రోజుల పాటు ఉన్నారు. అక్కడి నుంచి తిరిగి వచ్చేలోపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయిందని చెప్పడంలో కూడా ఎటువంటి డౌట్ లేదు. ఎవరికి కావాల్సినట్టుగా వాళ్ళు మాట్లాడేశారు. మొన్న రోజా ఒక ప్రముఖ శాటిలైట్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చి ఆవిడ పూర్తిగా వైసీపీని ముంచేసింది. మావిగన్లో ఇల్లు కట్టుకుంటారా మీరు, లేకపోతే అమరావతిలో ఇల్లు కట్టుకుంటారని చెప్పేసి ఆ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తిని అడిగితే మావిగన్ను అమరావతి 2 ఒకటే కదా అనేసింది.
ఒకటే అయితే జగన్మోహన్ రెడ్డి మావిగనని ప్రతిపాదించడం దేనికి, దానికోసం ఆయన పనిగట్టుకుని మరి వైసీపీలో నాయకుల చేత ప్రచారం చేయించడం దేనికి? ఇలా వైసీపీ నాయకులు అనేక రకాలుగా వైసీపీని పూర్తిగా ముంచేస్తున్నారు. మరొక వైపు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు తీసుకొస్తారు అని చెప్పేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎంత కృషి చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్యనే చిత్తూరుకి రాయల్ ఎన్ఫీల్డ్ని తీసుకొచ్చారు, ఆ కంపెనీని తీసుకొచ్చారు. రాయలసీమ అని చెప్పి కూడా మాట్లాడుకున్నారు. రాయలసీమ అంటాం కదా మనం మామూలుగా, అయితే రాయల్ సీమ అని చెప్పేసి కూడా మాట్లాడుకున్నారు ఈ రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చిన తర్వాత. సో అలాంటి కంపెనీ చిత్తూరుకు వస్తుందంటే మరి పార్టీలకు అతీతంగా అందరూ కూడా దానికి స్వాగతం పలకాలి, దానికి మద్దతు ఇవ్వాలి. కానీ భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు భూమన అభినయ్ రెడ్డి దాని మీద కేసులు వేశాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. దాని మీద ఇంతవరకు ఎవరైనా మాట్లాడారా? ఎప్పుడు మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు. అంటే మౌనం అర్ధాంగీకారమా? ఆ రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్కి, అందులోనూ చిత్తూరుకి రావడాన్ని చిత్తూరు నేతలే జీర్ణించుకోలేకపోతున్నారా? పార్టీలకు అతీతంగా అభివృద్ధిని ఆకాంక్షించలేకపోతున్నారా, ఆహ్వానించలేకపోతున్నారా అని చెప్పేసి వైసీపీ మీద ఒక టాక్ అయితే వచ్చింది. అలాగే రోజా లాంటి వాళ్ళు అటు జగన్మోహన్ రెడ్డి వల్లే విజయ్ గెలిచాడు అని చెప్పేసి చూపించే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా ముంచేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకుని చూపించినంత మాత్రాన విజయ్ గెలిచాడంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు గెలవలేకపోయాడు? సో ఇది ఒక పాయింట్. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేయలేకపోయాడు, అక్కడ విజయ్ సింగిల్గా పోటీ చేశాడు. విజయ్ సింగిల్గా పోటీ చేసి ప్రభుత్వాన్ని ఫామ్ చేసేసరికి పవన్ కళ్యాణ్ని లేపి తంతున్నారు అని చెప్పేసి మాట్లాడారు. అయితే పవన్ కళ్యాణ్ సినిమా చరిష్మాతోటి రాజకీయాల్లోకి వచ్చాడు కానీ సింగిల్గా పోటీ చేయలేకపోతున్నాడని విమర్శించడం రోజా మాట కదా, రోజా ఉద్దేశం కదా. అయితే రోజా కూడా సినిమాల్లో నుంచి వచ్చింది కదా, తనెందుకు 45,000 ఓట్లతోటి ఓడిపోయింది అంటే ఆవిడ్ని కూడా లేపి తన్నారా అని చెప్పేసి జనం మాట్లాడుకుంటున్నారు. ఇలా రోజా తనకి సెల్ఫ్ గోల్స్ వేసుకుంటుంది, వైసీపీకి సెల్ఫ్ గోల్స్ వేసుకుంటుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అంత చరిష్మా ఉంటే ఆయన ఎందుకు ఓడిపోయాడు? ఆయన ఫోటో చూపించినంత మాత్రాన తమిళనాడు ప్రజలంతా విజయ్కి ఓట్లేసేసారా? సో ఇదంతా కూడా ఒక పెద్ద చర్చకి దారితీసింది. అలాగే జగన్మోహన్ రెడ్డి స్టాలిన్కి చాలా క్లోజ్ ఫ్రెండ్, చాలా ఆప్త మిత్రుడు. అందుకే జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యక్రమానికి స్టాలిన్ వచ్చి కూర్చున్నాడు. ఒకవైపు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రి స్థానంలో వచ్చి కూర్చుంటే స్టాలిన్కి ఏ ముఖ్యమంత్రి హోదా లేకపోయినా తీసుకొచ్చి మరి పక్కన కూర్చోబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో అక్కడ తమిళనాడులో కూడా వాళ్ళకి కొన్ని వ్యాపార లావాదేవీలు ఉన్నాయి కాబట్టి స్టాలిన్ తోటి అవసరం ఉంది, స్టాలినే తనకి కావాల్సిన వ్యక్తి. అందుకనే రోజాని కూడా తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారానికి స్టాలిన్ పార్టీ, డిఎంకే పార్టీ తరఫున ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి పంపించాడు. కానీ తీరా విజయ్ గెలిచేసరికి ప్లేటు ఇటు మారుస్తున్నారు అని చెప్పేసి వైసీపీ మీద ఒక ఏహ్యమైన భావన, ఒక అవకాశవాద భావన ప్రజల్లో కలుగుతుంది. సో ఇలాంటి మాటలు, ఇలాంటి ఇంటర్వ్యూల్లో ఇలాంటి స్టేట్మెంట్స్ రోజా ఇవ్వకుండా ఉంటే వైసీపీకి ఈ స్థాయిలో డ్యామేజ్ జరిగేది కాదు అని చెప్పి కూడా తెలుస్తుంది. అలాగే ఆర్ఎస్ శ్యామల, మొన్నటి వరకు ఆర్ఎస్ శ్యామల లేకపోతే యాంకర్ శ్యామల, ఇప్పుడు మాత్రం వైసీపీ శ్యామల అన్నట్టు తయారైంది. ఎందుకని అంటే ఆవిడ జగన్మోహన్ రెడ్డి కోసం ఎన్నికల టైంలో ఆ స్థాయిలో ప్రచారం చేసింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికప్పుడు జాకీలేసి వైసీపీకి కూడా జాకీలేసి లేపాలని చెప్పి ఆవిడ వాయిస్ని వినిపించింది. కానీ ఈ మధ్య మీరు గమనించారో లేదో, ఆర్ఎస్ శ్యామల మాట అస్సలు వినిపించలేదు. వైసీపీ సోషల్ మీడియాలో ఎక్కడ ఆర్ఎస్ శ్యామల పేరు కూడా వినిపించడం లేదు. అంటే ఆవిడకి పొమ్మనకుండానే పొగబెడుతున్నారు, ఆవిడకి వైసీపీలో నుంచి బయటకు వెళ్ళడానికి రోజులు దగ్గర పడ్డాయి అని చెప్పేసి బాగా వినిపిస్తున్న టాక్. ఇది నేను అంటున్న మాట కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి పూర్తిగా పుట్టుపూర్వోత్తరాలన్నీ తెలిసిన ఒక ప్రముఖ వెబ్సైట్ గ్రేట్ ఆంధ్ర అనే వెబ్సైట్లో వచ్చిన కథనం ఇది. సో అలాంటి దాని మీద శ్యామల స్పందించి నాకు జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు ఉన్నంతకాలం నన్ను ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చినా కానీ అసలు ఆర్ఎస్ శ్యామల్ని బయటికి పంపించడానికి ఎవరూ పొగబెట్టలేదు. ఆవిడ మాకు ఆప్తురాలు, మా పార్టీకి కీలకమైన వ్యక్తి, మా పార్టీలో సభ్యురాలు అని చెప్పేసి ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. ఒక ఆడపిల్లకి మేము ఎందుకు అన్యాయం చేస్తాం, జగన్మోహన్ రెడ్డి ఆడపిల్లకి అన్యాయం చేసే వ్యక్తి కాదు అని చెప్పేసి ఒక్కళ్ళు కూడా చెప్పలేదు. సో ఇలాంటివన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వచ్చేసరికి అన్ని కుమ్ములాట్లు మొదలైనవి. పార్టీలో విభేదాలు ఉన్నాయి అన్న విషయం కూడా బయటకు వచ్చేసింది. ఇక జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఆయన మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతాడా, లేకపోతే అసలు పాదయాత్ర చేయడానికి సన్నాహకాలు ఏమైనా చేసుకుంటాడా లేదా ఏంటి అనే విషయం మాత్రం ఇప్పుడు సస్పెన్స్గా మారింది. పాదయాత్ర చేస్తాను, గతంలోనే బస్సు యాత్రలు చేస్తానన్నాడు, సభలు సమావేశాలు పెట్టుకుంటాను, ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి మండలానికి జగనన్న వస్తాడు అని చెప్పాడు. అది ఎక్కడా కూడా కార్యరూపం దాల్చలేదు. 2027 బిగినింగ్ కల్లా
పాదయాత్ర చేపడతాను, 2029 ఎన్నికలకి ముందు పాదయాత్ర స్టాప్ చేస్తాను, ఎన్నికలకి ముందు నేనే సీఎం అవుతానని చెప్పేసి అన్నాడు. మరి పాదయాత్ర కూడా చేస్తాడా లేదా, ఏం జరగబోతుంది అనేది తెలియాల్సి ఉంది. దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.